హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రే. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మొట్టమొదటి ఎలిమినేషన్ ప్రక్రియ అనేది ముగిసింది. మొట్టమొదటగా ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రాసెస్లో మొత్తం 9 మంది అయితే నామినేట్ అయితే అయ్యారు. ఇక ఆ 9 మందిని శనివారం రోజు కేవలం ఒకరిని మాత్రమే నామినేషన్స్ నుంచి సేవ్ చేశాడు నాగార్జున. మిగిలిన 8 మంది కూడా డేంజర్ జోన్లో కొనసాగడం అయితే జరిగింది. ఇక ఆదివారం రోజు ఎపిసోడ్లో డేంజర్ జోన్లో ఉన్నటువంటి వారిలో నుంచి ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చిన హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున చివరి రౌండ్లో డేంజర్ జోన్లో ధిమాన్ పవన్ అలాగే సృష్టి వర్మ ఇద్దరు నిల్చున్నారు. దీంతో హౌస్లో ఉన్న వారి అభిప్రాయాలను కూడా బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున తీసుకోవడం అయితే జరిగింది. అక్కడ కూడా సగం ఓట్లు పడ్డాయి అని చెప్పవచ్చు. సగం మంది ధీమాన్ పవన్ ఎలిమినేట్ అవుతారు అంటే మరి సగం మంది సృష్టి వర్మ ఎలిమినేట్ అవుతుందేమో అని గెస్ చేయడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత ఫైనల్ రౌండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు కొనసాగుతారు అనేది బిగ్ బాస్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాడు. దీంతో నాగార్జున హౌస్లో ఉన్న వారందరినీ కొంచెం టెన్షన్ పెట్టి ఆ తర్వాత ఎలిమినేషన్ని అయితే చాలా గ్రాండ్గా ప్రకటించడం అయితే జరిగింది. ఈ సీజన్లో ఇదే తొలి ఎలిమినేషన్ అని చెప్పవచ్చు. చివరిలో ఉత్కంఠంగా సాగిన ఎలిమినేషన్ రౌండ్లో ధీమాన్ పవన్ సేవ్ అయ్యి బిగ్ బాస్ హౌస్లో తన ప్రయాణాన్ని పొడిగించుకుంటే సృష్టి వర్మ ఈ ప్రయాణంతో ఇక్కడితో ముగిసిపోయిందమ్మా, నువ్వు ఇక బ్యాగ్ సర్దుకొని బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చేయి అంటూ నాగార్జున సృష్టి వర్మ ఎలిమినేషన్ అయితే కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. సో ఫైనల్గా అయితే బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ నుంచి మొట్టమొదటిసారిగా ఎలిమినేషన్లో భాగంగా సృష్టి వర్మ ఎలిమినేట్ అయ్యి బయటకైతే వచ్చింది. ఇక సృష్టి వర్మ బయటకు రాగానే శివాజీ హోస్ట్గా చేస్తున్నటువంటి బిగ్ బాస్ బజ్లో పాల్గొని ఆ తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. మరి సృష్టి వర్మ బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయ్యి బయటకు రావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.